అందరికీ నమస్కారం. నేను ఎక్స్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి కుమార్తెని కృపాలక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే, నిన్న మా నాన్నగారి గురించి ఒక ఛానల్ వాళ్ళు అసత్య వాక్యాలు చెప్పారు. నేను ఆ ఛానల్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నారాయణ స్వామి గారు అంటేనే నీతి నిజాయితీకి మారుపేరు. మా నాన్నగారి గురించి మా కాన్స్టిట్యున్సీయే కాదండి, స్టేట్ మొత్తము నారాయణ స్వామి అంటే ఏమని తెలుసు. మా నాన్న దళిత కుటుంబంలో పుట్టిన మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీర్వదించి డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొని వచ్చినారంటే దానికి కారణం మా నాన్నగారి నీతి నిజాయితీయే. మా నాన్నగారి పైన నమ్మకంతో అన్న దళితులైన మాకు ఇంత గొప్ప పదవిని ఇచ్చినారు. అదేలాగా మా నాన్నగారు కూడా ప్రతి ఒక్కరి పేదవాళ్ళ కష్టం తన కష్టంలా భావించి ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఈ 45 సంవత్సరాలు ఆయన జీవితకాలం అంతా పేదవాళ్ళ సేవకైనా అంకితం చేసిన గొప్ప వ్యక్తి మా నాన్న. అలాంటిది మా నాన్నగారి గురించి అసత్య వాక్యాలు చెప్పడం భావ్యం కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తారో, ఎవరైతే అన్యాయం అని చెప్తారో వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం, వాళ్ళని జైలుకు పంపించడము, వీళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు. అండ్ ఒక విషయం ఏమంటే, జగనన్న పరిపాలనలో జగనన్న ప్రతి ఒక్క పేద బిడ్డ గురించి ఆలోచించి అన్న తీసుకొని వచ్చే ప్రతి ఒక్క పథకము పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా, పేదవాళ్ళ జీవితాలు మార్చేటట్టు అన్న ఒక గొప్ప పథకాలతో ముందుకొచ్చారు. అలానే సూపర్ 6 అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏది నెరవేర్చలేదు. అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూసినట్లయితే మహిళలకు అసలు రక్షణే లేకుండా పోయింది. మహిళలు కాదు, చిన్న పిల్లలు కాదు, ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళపైన రేపులు, మర్డర్లు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇట్లాంటివన్నీ ఖండించి ప్రజలకు ఒక న్యాయం చేయవలసింది పోయి న్యాయం తరపున పోరాడే వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం ఎంత మాత్రం భావ్యం అండి. అలానే మా జగనన్న గురించి ఎప్పుడు ఏదో అసత్య వాక్యాలు, ఆయన ఏ మంచి చేయాలన్నా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడడము అదే పనిగా పెట్టుకున్నారు. మీరు ప్రజలకి మంచి చేయాలంటే ప్రజలకి మంచి చేసే విధానాలను ఎన్నుకోండి. ఒకరిని తిట్టి ముందుకు రావాల్సిన అవసరం ఏం లేదు. జగనన్న ఎలాంటి వారు, జగనన్న స్థానం ప్రజల్లో గుండెల్లో ఎక్కడుంది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కూడా జగనన్న అంటే ప్రతి ఒక్క పేద హృదయంకి మా జగనన్న దేవుడి స్థానంలో ఉన్నాడు. అలానే నేను ఇంకొక విషయం చెప్తున్నాను, చిత్తూరు జిల్లాలో కూడా పెద్దిరెడ్డి సార్ పైన కూడా ఇన్ని రోజులు ఏదేదో వ్యాఖ్యలు వచ్చింది, మనం కూడా చూసాము. ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణంలో ఉండే పెద్ద ఆయన పైన కూడా మీరు ఇలా చెప్పడము భావ్యం కాదు. ఛానల్స్ ఉండేది ఒక మంచిని, నీతిని ప్రజల్లోకి తీసుకొని పోవాలా, అంతేగాని ఇలా అసత్య వాక్యాలు చెప్పకూడదని, ఎప్పుడు ఒకరిపైన ఏదో ఒక నిందలు వేస్తూ అబద్ధాలు చెప్పడం భావ్యం కాదని మరొకసారి విన్నవించుకుంటూ, మా నాన్నగారికి మీరు క్షమాపణ చెప్పాలని, లేకుంటే మీ ఛానల్కి నేను పరువు నష్ట దావా కింద కేసు ఫైల్ చేస్తానని విన్నవించుకుంటూ, ఎప్పుడు ప్రభుత్వం ఒకటే ఉండదు, అలానే ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు, ఏది కరెక్టు ఏది కాదు అని ప్రజలకి కూడా తెలుసు. మా జగనన్న తప్పకుండా ప్రజల పక్షంలో ఉంటారు, మా జగనన్నని ముఖ్యమంత్రి చేస్తారు, ప్రజలు ఆశీర్వదించి ఇంకా 30 ఏళ్ళైనా మా అన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని మరొకసారి తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు చెయ్యొద్దని ఛానల్స్ వాళ్ళని కోరుకుంటూ విన్నపిస్తున్నాను. నమస్కారం.